న్యూస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ చూసారు కదా! ఈ బట్టల ర్యాక్ మొత్తం సర్దేశాను. ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నాను. ఎంత అందంగా అనిపిస్తుందో నేను ఎన్ని సార్లు చూసుకున్నానో నాకే తెలీదనమాట. అంత మంచిగా అనిపించింది. ఏంటక్క ఇందులో అంతగా అనిపించట్లేదు అనుకుంటున్నారా? నాకు మాత్రం అలానే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇందులో బోలెడన్ని బట్టలు ఉండేవన్నమాట. పాతవి, వాడినవి, వాడలేనివి, చిరిగిపోయినవి, మాసిపోయినవి అన్నీను. ఇప్పుడు అవన్నీ తీసేసి మొత్తం పడేసాననమాట. ఇంకా మా పిల్లలు వాడుతున్నారు అన్న మాత్రమే ఉంచాను. ఇంకా పైన ర్యాకుల్లో చూస్తే మొత్తము మేము ఎప్పుడో రేర్‌గా యూజ్ చేసేవన్నీ పెట్టామనమాట. అవన్నీ దుప్పట్లు, బొంతలు, అవన్నీ బెడ్‌షీట్స్, గలేబీలు, వేస్ట్ క్లాత్స్ అలాంటివన్నీ అనమాట. ఇంకా ఇవన్నీ మా పాడుదిగడి ర్యాక్. ఇది మా వైషు ర్యాక్ అనమాట. ఇవి మేము డైలీగా వాడుకునే దుప్పట్లు, తలగడలు అనమాట. ఇది నా ర్యాకు, ఇది మా బావ ర్యాక్ అనమాట. అంటే ఇవే మినిమైజ్‌గా పెట్టుకున్నాము. ఆ దుప్పట్లు కూడా ఎప్పుడూ ఈ కిందన ఉండేవి. మొత్తం అన్నీ క్లమ్జీ అయిపోయి ఇంకా పైన పెట్టియడము, ర్యాక్స్ అన్నీ నీట్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము యూజ్ చేసేవి మాత్రమే మేము తీసుకొని వాడుకుంటాం. పిల్లలు కూడా ఇవే తీస్తారు కాబట్టి మొత్తం బొంతలన్నీ పడిపోవన్నమాట. అందుకని చెప్పి ఇవి పైన పెట్టేసాను. ఇంకా దాని పక్కనే ఉండే కబోర్డ్ చూడండి. ఇది కూడా చాలా నీట్‌గా సర్దేశాను. బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ అన్నీ యాక్చువల్‌గా నీట్‌గా సర్దేశాను ఈసారి. చూసారు కదా! బుక్సు పైన కొన్ని ఫైల్స్, అలానే ఇక్కడ బుక్స్, ఇక్కడ కొంచెం మెడిసిను, హ్యాండ్ బ్యాగు, అలానే మా పిల్లలకి ఈ మధ్యనే కొత్తగా నేను ఒక చిన్న అలవాటైతే చేశాను. నాకది ఇష్టం. అందుకని చెప్పి పిల్లలకి కూడా అలవాటు చేద్దామని చెప్పి ఇక్కడే బెడ్ పక్కనే పెట్టుకున్నాననమాట దీన్ని.